8 సంవత్సరాల తర్వాత, అవును మీరు విన్నది నిజమే, 2017 తర్వాత ఇండియాని ఓడించడానికి న్యూజిలాండ్కి 8 మ్యాచ్లు వెయిట్ చేయవలసి వచ్చింది. కేఎల్ రాహుల్ క్లాసిక్ సెంచరీ వృధా అయిందా? రాజ్కోట్లో చేజింగ్ కష్టమా? ఆ హిస్టరీని న్యూజిలాండ్ తిరగరాసింది. డారెల్ మిచెల్ ఇండియా మీద ఆడిన లాస్ట్ 4 ఇన్నింగ్స్లో ఇది 3వ సెంచరీ. అసలు కుల్దీప్ యాదవ్ బౌలింగ్ని డారెల్ మిచెల్ ఎందుకు టార్గెట్ చేశాడు? రాజ్కోట్లో కివీస్ క్రియేట్ చేసిన రికార్డులేంటి? ఇప్పుడు సిరీస్ 1-1తో సమమైంది. అసలు మ్యాచ్ ఎక్కడ టర్న్ అయింది? కేఎల్ రాహుల్ పోరాటం గురించి, మిచెల్ మాస్టర్ క్లాసిక్ ఇన్నింగ్స్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సిరీస్లోకి వచ్చాడు కేఎల్ రాహుల్. టీం కష్టంలో ఉన్నప్పుడు రాహుల్ ఒక మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. తన 85వ ఇన్నింగ్స్లో 8వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేవలం 92 బంతుల్లోనే 112 రన్స్ చేసి నాటౌట్గా నిలిచాడు. డారెల్ మిచెల్ మరియు విల్ యంగ్ గ్రీజులో పాతుకుపోయారు. మొదట్లో ఆచితూచి ఆడుతూ గ్రీజులో సెటిల్ అయ్యాక అద్భుతమైన షాట్స్తో వీళ్ళిద్దరూ కలిసి 3వ వికెట్కి ఏకంగా 162 పరుగుల భారీ పార్ట్నర్షిప్ నెలకొల్పి మ్యాచ్ని ఇండియా చేతుల్లోంచి లాగేసుకున్నారు. ఇక్కడ కివీస్ బ్యాటింగ్ స్ట్రాటజీ గురించి మనం మాట్లాడుకోవాలి. మన మెయిన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను టార్గెట్ చేశారు డారెల్ మిచెల్. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో అటాకింగ్ మొదలుపెట్టాడు, ముఖ్యంగా స్వీప్ షాట్స్ ఆడుతూ. విల్ యంగ్ 87 రన్స్ చేసి అవుట్ అయిన డారెల్ మిచెల్ మాత్రం 117 బంతుల్లో 131 రన్స్ చేసి నాటౌట్గా నిలిచాడు. మిచెల్ ఇండియాలో లాస్ట్ 4 ఇన్నింగ్స్లో 3 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ చేశాడు. అలాగే 53 ఇన్నింగ్స్లోనే 8 సెంచరీలు చేశాడు. మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్కి వస్తూ ఇన్ని సెంచరీలు చేయడం మామూలు విషయం కాదు. అలాగే ఇండియాలో న్యూజిలాండ్కి ఇదే హైయెస్ట్ సక్సెస్ఫుల్ రన్ చేజ్, 285 రన్స్. అంతకుముందు 2017లో వాంఖేడేలో 281 రన్స్ చేశారు. ఆ రికార్డు బద్దలైంది. ఇక రాజ్కోట్ స్టేడియంలో గత 5 మ్యాచ్ల్లో చేజింగ్ టీం గెలవలేదు. ఆ రికార్డుని కివీస్ బ్రేక్ చేసింది. ఐల్ మ్యాచ్ రివ్యూ వీడియో సెక్షన్లో ఉంది, చూడండి.